కార్యక్రమాలు ఉన్నాయా? మేము చూపిస్తాం. ఒక సెక్రటరియట్, ఆ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కానివ్వండి, కమాండ్ కంట్రోల్ కానివ్వండి, రెండోది పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎస్పీ ఆఫీసులు కానివ్వండి, రెండోది రిక్రూట్మెంట్. మేము చేసినటువంటి రిక్రూట్మెంట్ ఉద్యోగులు అంటే నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అద్భుతాలు సాధించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు ఈ మంత్రులు చర్చకు రమ్మని చెప్పి పిలిచి పిరికి పందల్లాగా పారిపోయి, మరి మేమేమో అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం, సిఎల్పి ఆఫీసులో ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటూ మా వాళ్ళని పోలీసు వాళ్ళతోనే అరెస్టు చేయించడం. హరీష్ రావు గారిని తెలంగాణ భవన్ ఎక్కడుందండి? అక్కడి నుంచి ఇక్కడ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చిండ్రు? వాళ్ళేమో ఆడ కూర్చొని మమ్మల్ని రమ్మని చెప్పి పిరికి బందల్లాగా పారిపోయి ఫోన్ చేస్తుంటే ఫోన్లో అందుబాటులో రాకుండా అనవసరంగా మధ్యలో పోలీసు వాళ్ళని వాడుకోవడం. వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశం. పిలిచింది వాళ్ళు, వెళ్ళేది మేము. చర్చ జరగాలి. లేదు దమ్ముంటే నువ్వు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో చర్చ చేస్తాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు. మేము సవాలు విసురితే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి అంశం. నిన్న కూడా కేటీఆర్ గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిండు. వరిధాన్యం అంట మొన్న ముఖ్యమంత్రి గారు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి అందులో కేసీఆర్ గారిని తిడతాడు. మేము రైతు బంధు 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం, ఎవరిని తిట్టలే. రైతాంగం సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి కార్యక్రమాలు. కానీ ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆ తర్వాత చెప్తాడు కాళేశ్వరం నీళ్లు లేకుంటానంట పంట పండిందంట. మరి కాళేశ్వరం నీళ్లు లేకుండా పంట పడితే 2014 ముందు కూడా పండాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి వరిధాన్యం అనేది దేశంలో నంబర్ 1గా ఉండాలి కదా. ఈ కాకి లెక్కలు చెప్పుడు. మా పోలీసు వాళ్ళకేమో ముఖ్యమంత్రి గారు బూతు మాటలు మాట్లాడితేనేమో అర్థం కాదు, మేము మాట్లాడితేనేమో కేసు పెడతామంటారు. మరి ముఖ్యమంత్రి గారేమో పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, గూట్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటే మాత్రం మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ తెలుస్తలేదు. ప్రభుత్వాలు అనేది, చట్టం అనేది, ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, వ్యవస్థలు శాశ్వతం. డెఫినెట్గా ఇవన్నీ మేము చూస్తున్నాం. మీ 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసింది. ఏం అద్భుతాలు చేసిరో చెప్పండి. మిషన్ కాకతీయం ఏం చేసినాం? గురుకుల పాఠశాలలు కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం. మరి గ్రామాలన్నీ అద్భుతంగా చేసినాం. మరి మీరు 4 లక్షల కోట్లతోని ఎక్కడ ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిర్రు, ఏం వెల్ఫేర్ కార్యక్రమాలు చేసిర్రో చెప్పండి. మీకు మంత్రులకు పొత్తున ఉండదు, ముఖ్యమంత్రికి మంత్రులకు కోఆర్డినేషన్ ఉండదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఈరోజు నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళని క్లియర్గా అడుగుతున్నా, అసలు ఛాలెంజ్ ఎవరు విసిలిండ్రు? అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మన్నది ఎవరు? చర్చ చేద్దామని చెప్పింది ఎవరు? మీరు పిలుస్తేనే కదా హరీష్ రావు గారు బయలుదేరింది. మరి మీరేమో వెళ్ళి ఆడ కూర్చుంటారు, మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఎవరితో చర్చ చేస్తూ రండి. మరి దమ్ముంటే కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కే రండి, ఈయన చర్చ పెట్టండి. కానీ ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మా దగ్గర రాజ్యం మా చేతిలో ఉన్నది. పోలీసులను ఇష్టం ఉన్నట్టు మేము వాడుకుంటాం. ఎవరిని మడితే వాళ్ళని కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, జైలుకు పంపిస్తామంటే ఇదేమి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు విసినటువంటి ఛాలెంజ్కు మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం అప్పు చేసినాం, ఏమి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసినాం, వెల్ఫేర్ చేసినామో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు చేసింది కదా దానికి. రెండోది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకేందంటే ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసారు, ఆయన సెక్యూరిటీ తీసేసారు. ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి ఈరోజు ఈ గురుకుల పాఠశాలల అవినీతి గురించి మాట్లాడుతుండని చెప్పి ఇప్పుడే 10 నిమిషాల ముందు వాళ్ళ భార్య మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఆమెకి ఇంకొక సంవత్సరం ఉంది, ఆమెను వెంటనే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. లూప్ లైన్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే 10 నిమిషాల ముందు మరి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడే మరి ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ వచ్చింది. ఏంది ఇక్కడ నడుస్తుంది తుగ్లక్ పరిపాలన? ఒక సర్కస్ కంపెనీ పెట్టి ఈ సర్కస్లో మీ డ్రామాలేంది, మీ వేషాలేంది తప్పకుండా మీరు చూస్తారు. రాబోయే 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, ప్రజానీకం, నిరుద్యోగులైనటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ అందరూ మీకు శర్మగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చినాయి. మేము వాళ్ళలాగా బూతులు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ఇవన్నీ అంశాలని మా ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేస్తారు. కానీ ఈరోజు విచిత్రమైనటువంటిది జరుగుతుంది రాష్ట్రం లోపల. ఇన్వైట్ చేసి అరెస్ట్ చేసి ఇడబెట్టడం ఏందండి? ఇన్వైట్ చేసినటువంటి మంత్రులు మాట్లాడుతుంది అక్కడ, మమ్మల్ని రమ్మని చెప్పింది. మీరు ఏకంగా పోలీస్ స్టేషన్ పార్టీ ఆఫీస్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మరి ఏ డ్రామాలు ఇదంతా మీరు చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రభుత్వం కాదు, సర్కస్ కంపెనీ మాత్రమే. డెఫినెట్గా రాబో కాలంలో చూస్తారు. తప్పకుండా మీరు చేయండి, మీ అరాచకాలు ఎన్ని చేస్తారో చేయండి. బట్ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మరి ధర్మమే గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు వస్తాను సవిత మేము ఈడ మాట్లాడినా ఒకటే, గేట్ బయట మాట్లాడినా, మాకు ఈడ మాట్లాడినా ఒకటే, బయట మాట్లాడినా ఒకటే, అభ్యంతరం ఏం లేదు.